హాయ్ అండి. ఈరోజు గులాబీ పువ్వులు అదే రోజ్ కేక్స్ అంటారు కదా, అవి ఎలా చేయాలో చూద్దామా. దానికోసం 2 గ్లాసులు మైదా పిండికి 1 గ్లాసు బియ్యం పిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులోనే కొంచెం ఎలాచీ పౌడర్ కూడా కలుపుకోవాలి బాగా. 2 గ్లాసుల మైదా పిండికి మనం 1.5 గ్లాసు పంచదార వేసుకుంటే సరిపోతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పంచదార కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పంచదార అంతా కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా ఒక 2 నిమిషాలు పిండి అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. పిండి బాగా కలుపుకోవడం వల్ల మనకి మంచి గుల్లగా వస్తాయి రోజ్ కేక్స్. సో బాగా ఇలా పిండి అంతా కూడా బౌల్లో వేసి బాగా కలుపుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి. వాటర్తో కూడా కలపచ్చు, కానీ కొబ్బరి పాలతో కలిపితే పిండి చాలా టేస్ట్గా వస్తాయి అన్నమాట రోజ్ కేక్స్. పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అంతా కూడా ఇలా మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా కొంచెం జారుగా పిండి అంతా కూడా పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా చిక్కగా కొంచెం పలుచగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా బాగా చేత్తో ఇలా ఇలా వేళ్ళ మధ్య నుంచి పిండిని తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని ఒక బౌల్లో వేసుకొని మనం రోజ్ కేక్స్ చేసుకునే ఒక ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, రోజ్ కేక్స్ చేసుకునే గుత్తి సంథింగ్, దాన్ని మేమైతే ఇదివరకు ఇలా పుల్లతో పెట్టి గుచ్చేలాంటివి ఉండేవి. ఇప్పుడు మేము ఇలా జస్ట్ పిండి ఇలా పెట్టి ఇలా అనగానే కూడా వెంటనే వాటికి అవే విడిపోతాయి అన్నమాట. వాటితో మేము వేసేసాము. చాలా ఈజీగా త్వరగా అయిపోయింది. వేడి వేడి నూనెలో వేసుకుని ఒక 2 మినిట్స్ అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వేడి వేడి రోజ్ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి నాకు కమెంట్స్లో చెప్పండి.